హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్కూల్ యూనిఫామ్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపించబోతున్నానండి. కాలర్ నెక్ అండి. కాలర్ నెక్‌ని స్టిచ్ చేయాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది చాలా స్పష్టంగా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి కటింగ్ చూసేద్దాం. ఒక స్కూల్ యూనిఫామ్ టాప్ ని ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది ఒకే వీడియోలో చూపించబోతున్నానండి. మెజర్మెంట్స్ తోటి 13 ఇయర్స్ పాపది ఈ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా టాప్ ని కట్ చేయాలి, యూనిఫామ్ టాప్ అనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి. కాలర్ వచ్చేసి ఈ కాలర్ వచ్చేసి ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా టిప్స్ యూజ్ చేసి కట్ చేయాలి, స్టిచ్ చేయాలని చూపించబోతున్నాను. ఇంకొచ్చేసి సైడ్ కట్స్ కూడాను ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేయాలని కూడా చూపించబోతున్నాను. అంటే ఏ విధంగా నీట్ గా స్టిచ్ చేయాలని చూపించబోతున్నాను. అంటే ఇటువైన ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపించబోతున్నాను. ఓకేనండి. ఇది 13 ఇయర్స్ పాపది అనమాట. ఫస్ట్ వచ్చేసి పొడవు చూద్దామండి. ఓకేనా. పొడవు వచ్చేసి 41 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇవి 4 ఫోల్డింగ్స్ అండి. ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 2 లేయర్స్. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక 2 లేయర్స్ అనమాట. మొత్తం ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి. ఇక్కడ చూడండి, కాలర్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 13.5 అండి. అంటే నేను అందులో సగం ఎంత 6.75 అండి. పావు తక్కువ 7 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అదే పావు తక్కువ 7 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ కి మార్క్ చేసేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 2.75 వచ్చేసి నెక్ కు మార్క్ చేసేసానండి. ఓకేనా. అదే 2.75 ఈ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుని ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ రౌండ్ షేప్ ఇచ్చేసి ఇక్కడ స్లిట్ వస్తుందండి. అంటే మీకు కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. వివరంగా మొత్తం ఒకే వీడియోలో చూపించేస్తానండి. ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ నుంచి ఎంత పెట్టుకున్నాము? 6.5 ఇంచులు కదా. అదే 6.5 ఇటువైపు కూడా మార్క్ చేసేసుకుంటే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ నుంచి చూడండి, ఇది చిన్న సైజే కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ కలిపేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇది వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి షోల్డర్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ విధంగా డౌన్ మార్క్ చేయాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 28 అండి. 28 4వ భాగం ఎంత అండి? 7 ఇంచులు అనమాట. దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను. ఏంటి? అప్పర్ చెస్ట్ కొలత అండి. ఓకేనా. చాలా చిన్న సైజ్ అనమాట. ప్లస్ 2 ఇంచులు ఖర్చు అనమాట. ఓకేనండి. ఇంకొచ్చేసి నడుము కొలత వచ్చేసి 25 ఇంచులండి. అందులో 4వ భాగం ఎంత? 6.5 అండి. దానికి వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి 7.5 మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటి కొలతలు అంటే వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారండి. ఓకేనా. మరి కరెక్ట్ ఫిట్టింగ్ ఏం కాదు ఇది. కొంచెం పిల్లలు వేసుకోవడానికి కంఫర్ట్ కూడా ఉండాలి. దీనిపైన కోట్ కూడా వస్తది కాబట్టి అందుకనేసి నేను కొంచెం లూజే పెడుతున్నానండి. ఓకేనండి. ఈ యూనిఫామ్ కోట్ కటింగ్, స్టిచ్చింగ్, ప్యాంట్ కటింగ్, స్టిచ్చింగ్, టాప్ కటింగ్, స్టిచ్చింగ్ అన్ని కూడాను తొందరలోనే పోస్ట్ చేసేస్తానండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా, 7.5 మార్క్ చేశాను. అంటే 25 ఇంచులు అనమాట నడుము కొలత. దానికి 4వ భాగం ఎంత? 6.5 అనమాట. 6.5 వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి నేను 7.5 మార్చేసాను అనమాట. ఓకేనండి. పైనుంచి వచ్చేసి ఈ పాపకు వచ్చేసి పైనుంచి కట్స్ ఎంత వరకు తీసుకోవచ్చు అంటే 19 ఇంచెస్ వరకు కట్స్ తీసుకోవచ్చండి. ఓకేనా. 19 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు హైట్ తక్కువ ఉంది కాబట్టి 19 ఇంచెస్ అండి. ఇంకా తక్కువ ఉంది హైట్ అంటే 18 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అంటే పైన నుంచి వచ్చేసి ఎవరికైనా కూడాను హైట్ తక్కువ ఉంటే 18 ఇంచెస్ కట్స్ వరకు ఎంత వరకు కట్స్ పెట్టుకోవాలనేది కన్ఫ్యూజ్ ఉంటుందండి. అందుకని 18 ఇంచెస్ మార్క్ చేయండి. కొంచెం మీడియంగా హైట్ ఉన్నారంటే 19, ఇంకా బాగా ఎక్కువ హైట్ ఉన్నారంటే వాళ్ళకి 21 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవాల్సి వస్తుందండి. నేను వచ్చేసి ఈ పాపకు వచ్చేసి 19 ఇంచెస్ కి మార్క్ చేస్తాను. పైనుంచి వచ్చేసి 19 ఇంచెస్ మార్క్ చేశాను. ఇంకెక్కడ వచ్చేసి ఈ హిప్ కొలత వచ్చేసి 27 ఉందండి. అందులో 4వ భాగం ఎంత? 6.5. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 7.5కి ఈ విధంగా మార్క్ చేసేస్తాను. ఇవన్నీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. చూడండి, వీటన్నిటికీ కూడాను ఈ విధంగా కలిపేసుకోవడం వీటన్నిటిని కూడాను. ప్లస్ ఇక్కడంతా కూడాను 2 ఇంచెస్ ఖర్చు పెడుతున్నాం. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు, కిందకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ సరిపోద్ది. ఇక్కడంతా కూడాను 1 ఇంచ్ సరిపోద్దండి. ఓకేనండి. ఇంకా కింద వైపుకి వచ్చేసరికి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. కింద వైపున ఒక 9 ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడంతా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. చూడండి,
ఇక్కడ నుంచి ఓకేనా. ఓకేనా, ఇది అయిపోయింది కదండి. ఇంక ఈ స్కేల్ తీసుకుని కట్స్ కోసం ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, ఈ స్కేల్ వెడల్పున ఇక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది, లేదా 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నా సరిపోద్దండి. ఇది 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. చూడండి, మనం ఇక్కడికి కట్ చేసేస్తామండి, ఇదంతా కూడాను కట్ చేసేస్తాము, ఇక్కడ ఫోల్డ్ చేసేస్తాం అనమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్స్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, నెక్ దగ్గర కూడా ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఇక్కడ కూడా ఘాటు పెట్టేస్తున్నాను, ఇక్కడ కుట్టు పడుతుందో ఇక్కడ అంతా కూడా ఘాటు పెట్టేస్తున్నానండి. ఓకేనండి, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి దీనికి వచ్చేసి ఇప్పుడు నెక్ కట్ చేసి చంక లోతు తీద్దామండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి, మరి చిన్న సైజు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా, లేకపోతే పెద్ద సైజు వాటికి వచ్చేసి 3/4 1 ఇంచ్ వరకు కూడా మనము చంకలో తీస్తాం కదా, దీనికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా చంకలో తీసేస్తే సరిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాం. చూడండి, ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ తో పని లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ ఒకటి మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ డౌన్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. 3/4 ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టేసి ఇక్కడ కదా నెక్ కి ఘాటు పెట్టేసుకున్నాము. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ తిరిగితే సరిపోద్దండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. ఓకేనండి, ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేద్దామండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అండి. క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి మొత్తం ఖర్చుతో కలిపి 14 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అదే 14 ఇంచులు ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకుని కాసం లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడికి వచ్చేసి చంక రౌండ్ ఎంత 14 అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ ఒక 2 ఇంచెస్ ఖర్చుకు అనమాట. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతుంది. అంటే చిన్న సైజే కాబట్టి మనం పావు తక్కువ 2 ఇంచులు మార్క్ చేసామండి, లేదంటే 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటాం. ఇంక ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసి ఇక్కడ నుంచి పావు ఇంచులో కలిపేయాలి, అక్కడ నుంచి ఈ లైన్ లో కలిపేయాలండి. ఇక్కడ సగానికి వచ్చే కొద్దీ కొంచెం డౌన్ చేయాలి. డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేయాలండి. ఇంకా కింద వైపు వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఓకేనా, ప్లస్ ఒక 2 ఇంచెస్ ఖర్చు అండి. చూడండి, అంతేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిడిల్కి ఒక ఘాటు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోకి తీద్దామండి. ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ ఘాటు పెట్టేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేయాలండి. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6.5
6 ఇంచులు వచ్చింది. అందులో సగం ఎంత 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అండి, ఒక హాఫ్ ఇంచ్ క్లోజ్ తీస్తే సరిపోద్దండి. హాఫ్ ఇంచ్లోకి మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి సన్నగా స్టార్ట్ చేస్తూ వచ్చి ఈ హాఫ్ ఇంచ్లోకి మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ కలిపేయాలండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఇది అయిపోయింది కదా. ఇది ఫ్రంటల్ గుర్తు కోసం ఇక్కడ ఈ విధంగా ఘాటు పెట్టేసుకుంటున్నానండి. చూడండి, కటింగ్ అయిపోయింది కదా. ఇంకొచ్చేసి మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఏది రాంగ్ సైడ్ అనేది ఒకసారి మార్క్ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ వెడల్తోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, అంటే ప్యాంట్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను రాంగ్ సైడ్ వైపుని ఈ విధంగా పై పెట్టేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. నిదానంగా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తాను. మెయిన్ వచ్చేసి కాలర్ అండి. ఆ టైప్ కాలర్ని చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపిస్తాను ఈ వీడియోలో, చూస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, చివరిన ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. ఇదంతా రాంగ్ సైడ్ అండి మనం స్టిచ్ చేసేదంతా. ఇప్పుడు దీన్ని పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఫోల్డ్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ చివరిని ఒక కుట్టేస్తున్నానండి. చివరిని ఒక కుట్టేసేసి, అంటే ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి మెటీరియల్ కూడా కొంచెం క్లాత్ కూడా కొంచెం లైఫ్ వస్తుందండి. ఇది కుట్టామన్నట్టు కాదు, ఈ విధంగా కుట్టు చూడండి, ఫినిషింగ్ బాగుంటుంది, మనకి ఇంకా కుట్టు ఊడిపోదు అనమాట, లైఫ్ వస్తుందండి. అందుకోసం చూడండి, ఈ విధంగా చివరిని ఒక కుట్టేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి, అంటే పట్టి వెడల్పు వచ్చేసి నాకు 1 ఇంచ్ కావాలన్నమాట. మిగతా ఉన్న క్లాత్ అంతటిని లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు కుట్టేసానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకు లోపల వైపున వచ్చేసి రాంగ్ సైడ్ వైపున ఇంకా లోపలికి బయటికి ఖర్చు కనిపించదండి, ఖర్చు వచ్చేసి కనపడదనమాట. అందుకోసం ఈ పద్ధతిలో. ఓకేనా. చూడండి, చాలా సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అండి. ఓకేనా, స్ట్రైట్ పీస్ అనమాట. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఇప్పుడు చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి పట్టిని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ చివరి వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నా. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టిచ్ చేద్దామండి. చూడండి, బ్యాక్ పీస్ పక్కన పెట్టేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి వచ్చేసి స్లిట్ పెట్టాలి కదా ఫ్రంట్ వైపు, దానికి ఏ విధంగా ఎంతవరకు మార్క్ చేస్తాను అనేది చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి నేను ఒక 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని అక్కడ వరకు కట్ చేసేస్తున్నానండి. మీ ఇష్టం అండి, 9 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్రెడీ స్టార్టింగ్ చూస్తారు కదా వీడియో, అంటే అట్లా వస్తుంది అనమాట స్లిట్ అనేది. చూడండి, ఇక్కడికి 7.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి స్టిచ్ చేసుకోవడము. ఈ కాలర్ నెక్ కానివ్వండి, ఇప్పుడు ఈ స్లిట్కి వచ్చేసి పట్టి స్టిచ్ చేసుకుని కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడంతా మార్కింగ్ అనమాట, మనకి ఎక్కడ కుట్టుబడుతుందో కట్స్ వరకు అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అది వచ్చేసి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి, అందుకోసం 2 వైపులా మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ 3 ఇంచెస్ వెడల్పుతోటి 9 ఇంచెస్ పొడవు ఉండదు. ఓకేనా. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, ఈ క్లాత్ గ్రీన్ కలర్, పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. గమనిస్తూ ఉండండి, చెప్పడంతో పాటు గమనిస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడికైతే మనం కట్ చేసామో అక్కడికి వచ్చేసి సూది దింపి మళ్ళీ ఈ విధంగా ఇంకో వైపు ఉంది కదండి, అక్కడికి మళ్ళీ ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సూది దింపేసానా, ఇక్కడ క్లాత్ని మళ్ళీ దగ్గరగా పెట్టేసుకుని చూడండి, ఇక్కడి నుంచి అక్కడ వరకు సూది దింపేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి పై వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇదంతా లోపల పార్ట్ అండి ఇప్పటి వరకు మనకు స్టిచ్ చేసింది. ఈ మూలలు వచ్చేసి ఈ విధంగా కట్ ఇచ్చేసాను అనమాట. మూలలను ఆ విధంగా కట్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి, పై వైపుకి మళ్ళీ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది
చూడండి ఈ విధంగా పైవైపు మళ్ళించేసుకొని మీకు పట్టి ఎంత వెడల్పు కావాలనుకుంటున్నారో 1 ఇంచా 1.5 ఇంచా అనేది అంత ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు ఉంది కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత వెడల్పు వస్తుందన్నమాట. చూడండి నాకు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి పట్టి కావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎక్కడికైతే కట్టించామో అక్కడ వరకే రబ్ చేయాలండి. అక్కడ వరకు కుట్టేసేసి అక్కడ చివరిన రబ్ ఇచ్చేయాలన్నమాట. మరి చివరి వరకు 9 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా అనేసి 9 ఇంచెస్ వరకు కుట్టకూడదు. ఎక్కడైతే కట్టుందో అక్కడ వరకు, ఓకేనండి. అక్కడ వరకు కట్టుంది కాబట్టి నేను అక్కడికి రబ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి. ఒక వైపునైతే స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1 ఇంచ్ వెడల్పుతోటి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసేయడమేనండి. ఇక్కడ ఇటువైపు కూడాను మనం ఎక్కడికైతే కట్టించామో 7.5 ఇంచెస్ ఉంది కదా పొడవు, అక్కడికి వచ్చేసరికి చివరిన రబ్ ఇచ్చేయడమే అనమాట. కానీ చివరి వరకు క్లాత్ 9 ఇంచెస్ తీసుకున్నాం కదనేసి అక్కడ వరకు స్టిచ్ పడకూడదండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి రబ్ ఇచ్చేసాను. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి పై వైపున వచ్చేసి నేను బటన్స్ కుట్టట్లేదు, ఉక్సులు కుడుతున్నానండి. ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట కిందది. ఆ కాజా పట్టి ఎక్కువ క్లాత్ ఉంది కదా, అదంతా కూడా ఇదంతా కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఏ విధంగా కింద వైపున షేప్ తీసుకొస్తాను అనేసి. ఓకేనా, ఇక్కడ మనం 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అండి, అంటే 7 ఇంచెస్ అనమాట. అది పైనుంచి 7 ఇంచెస్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఈ పట్టి ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టేసుకుని చూడండి ఈ విధంగా ఏ విధంగా రబ్ ఇచ్చేసి కుట్టాలి, ఏ విధంగా షేప్ తీసుకురావాలనేది చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సూది దింపేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి ఇక్కడ నుంచి అడ్డంగా కుట్టామో అక్కడ సూది దింపేసి ఆ గ్రీన్ కలర్ క్లాత్ మీదే మళ్ళీ ఇంకా ఇక్కడ మీరు ఏ షేప్ కావాలనుకుంటున్నారో, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, లేకపోతే ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తాను కదా ఆ షేప్ కావాలంటే అక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేసి చూడండి నిదానంగా మూలల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ తిప్పుకోవాలండి క్లాత్ని. ఓకేనండి. మళ్ళీ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో 7 ఇంచెస్ అక్కడికి వచ్చిందా మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసేసుకుంటే కరెక్ట్గా ఎక్కువ ఇంకా మన కుట్టుడు పొద్ది అన్న భయం ఉండదన్నమాట. ఓకేనండి. ఈ విధంగా ఒక 2 కుట్లు వేయాలన్నమాట ఇక్కడ వరకు. ఓకేనా, చూసేసారు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ఎండ్ చేసేస్తామండి. చూడండి ఇక్కడికి వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసాను, అంతేనండి. ఈ పట్టి కుట్టుకోవడం అయితే చాలా సింపుల్, చూస్తున్నారు కదా. మీరు ఇదే విధంగా ఒకసారి స్టిచ్ చేసి చూడండి. చూడండి లోపల వైపున ఈ థ్రెడ్స్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఈ పట్టిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను, పట్టి ఎక్సెస్ ఉంది కదా ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ పట్టిని ఒకదాని మీద ఒకటి ఆ విధంగా పెట్టేసుకుని ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసేసుకోవాలి. చూడండి ఇంకా అయినా నాకు కొంచెం ఎక్సెస్ ఉంది, చూడండి గమనించుకొని జాగ్రత్తగా కట్ చేసేయడమే. ఓకేనండి, ఇంతవరకు కంప్లీట్ కదా. ఇప్పుడు వచ్చేసి దీనిపైన చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేయడమేనండి. చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని షోల్డర్స్ జాయిన్ చేయడమే. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి ఒక కుట్టు అయిపోయింది కదా, మళ్ళీ చివరిని వచ్చేసి రబ్బిచ్ చేయాలండి. 2 చివర్లను కూడాను రబ్బిచ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 కుట్లు కుట్టేసాను అనమాట. అంటే ఒక వైపున వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నా. 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఒక కుట్టు అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడి నుంచి గమనించండి, ఇక్కడ నుంచి వచ్చేసి కాలర్ని ఏ విధంగా మార్క్ చేసేసుకుంటాము, ఏ విధంగా స్టిచ్ చేస్తాము సింపుల్గా అనేది చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి, లేదంటే ఘాటన్నా పెట్టేసుకోండి. ఓకేనా, ఇంకా దీన్ని పక్కన పెట్టేసి అంటే ఇప్పుడు కాలర్కి కావాల్సిన క్లాత్ అండి. ఇక్కడ గమనించండి, నా లెఫ్ట్ సైడ్ ఉండేది ఫోల్డింగ్ అనమాట. చూడండి అది వచ్చేసి ఫోల్డింగ్ 2 లేయర్స్ అనమాట. అంటే మొత్తం వచ్చేసి 4 లేయర్స్ అనమాట. చూడండి ఎందుకు అనేది చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఈ చివరి వైపున ఫోల్డింగ్ వైపున పెట్టేసుకుని ఎక్కడికుందో మొత్తం పట్టి అంటే మన కాలర్కి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. ఇదంతా స్ట్రైట్ పీసే తీసుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి నేను ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. చూడండి నేను పట్టి వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి.
ఈ 2 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది కూడా చూడండి. మనం కుట్టిన తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ ఉండదన్నమాట. చూస్తూ ఉండండి. చూడండి ఈ విధంగా ఇంతవరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి షేప్ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేస్తున్నాను. మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను. చూడండి ఈ కాలర్ని చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. ఫినిషింగ్ కూడా చూసారు కదా, మనకు ఖర్చు బయటకు కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మెయిన్ అనమాట. ఓకేనా, లోపల వైపున కూడా మనకు ఖర్చు బయటకు కనపడదండి. కాలర్ దగ్గర చూడండి వచ్చేసి 2 పీసులు అనమాట. ఇక్కడ నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది ప్యాంట్ క్లాత్ థిక్గా ఉంది కాబట్టి నేను ఒక 2 లేయర్స్ తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఎక్కడి నుంచి కుట్టుబడుతుంది అనేది కూడా గమనించండి. చూడండి నేను చివరి నుంచి అయితే కుట్టట్లేదు. ఓకేనా, ఒక 1 ఇంచ్ విడిచిపెట్టుకొని అక్కడి నుంచి ఈ విధంగా మొత్తం కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, చూడండి ఇక్కడ వరకు కుట్టేశాను కదా, ఇంకో వైపున కూడా 1 ఇంచ్ వదిలిపెట్టేసి కుట్టుబడింది అనమాట. ఈ విధంగా కొంచెం ఇక్కడ కరువు తిరిగే దగ్గర వచ్చేసి ఘాటు పెట్టేసుకొని ఈ విధంగా పై వైపుకి మళ్ళిస్తున్నానండి. చూడండి ఈ విధంగా పై వైపుకి మళ్ళించుకున్న తర్వాత పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ పీసే అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా పైనుంచి ఒక అనకుట్టు వేయాలండి. మనం ఇందాక 1 ఇంచ్ విడిచిపెట్టి కుట్టాం కదా, అక్కడ వరకు వచ్చేసి రబ్బిచ్చి వదిలేయాలన్నమాట. మళ్ళీ చివరి వరకు కుట్టకూడదండి. కింద వైపున వచ్చేసి ఓపెన్స్ అట్లే ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి ఇందులో ఇవి 2 లేయర్స్ కదా, ఇందులో ఒక లేయర్ని వచ్చేసి నేను 1/2 ఇంచ్ కట్ చేసేస్తున్నాను అనమాట. గమనించండి, ఒక 1/2 ఇంచ్ నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఎందుకనేది మీరు చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడే చెప్తే అర్థం కాకపోవచ్చు, చూస్తూ ఉండండి అర్థమవుతుంది. చూస్తున్నారు కదా నేను నార్మల్గా ఏ విధంగా కట్ చేస్తానో, అంటే ఎంత స్లోగా అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో కూడా పెట్టలేదండి, మీకు అర్థం అవ్వడం కోసం చాలా నిదానంగా చూపిస్తున్నాను. గమనించండి, ఒక లేయర్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కట్ చేశాను. మొత్తం తీసుకున్న మనం 2 ఇంచెస్ కదా, ఒక 1/2 ఇంచ్ ఒక పక్కన కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక పట్టి అనమాట. ఇప్పుడు కుట్టబోయేది వచ్చేసి లోపల వైపుని పెట్టి ఇప్పుడు 1/2 ఇంచ్ కట్ చేసాం కదా, ఆ లేయర్ నుండి ఒక లేయర్ని దీని మీద పెట్టేసుకుని మనము కాలర్ని స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి, ఇదంతా ఓపెనే కదా స్టార్టింగ్, మనమేం క్లోజ్ చేయలేదండి. ఓకేనా, చూడండి ఇది వచ్చేసి లోపల వైపున గమనిస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర ఖర్చు కూడాను. చూడండి ఇది వచ్చేసి లోపల వైపున ఈ విధంగా పెట్టేసుకుని పై ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇంక ఇక్కడ ఎక్కడ రౌండ్ తిరుగుతుంది కదనేసి ఎక్కడ ఫ్రిల్స్ పెట్టడం అట్లాంటి ఏమీ చేయకూడదు అనమాట. మామూలుగా స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు పట్టి కుట్టేటప్పుడు అయితే ఫ్రిల్స్ పెట్టేస్తామండి. ఇది కాలర్ కాబట్టి మనం ఏ విధమైన ఫ్రిల్స్ పెట్టము, నార్మల్గా కుట్టుకుంటూ రావడమే. కాకపోతే కింద వచ్చేసి ఆ డ్రెస్ క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ అవుతుందేమో చూసుకొని జాగ్రత్తగా షోల్డర్ దగ్గర సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా లోపల వైపున పెట్టి కుట్టడం వల్ల పై వైపుకి మళ్ళించుకున్నప్పుడు మనకి ఏమైనా ముడతలు రాకుండా పైనుంచి ఒక అనకుట్టు వేసుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుందండి. అంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, అక్కడ వచ్చేసి నేను ఘాట్లు పెడుతున్నాను అనమాట. 2 వైపులా కూడాను ఈ విధంగా ఘాట్లు పెట్టేస్తాను అనమాట. చూడండి ఘాట్లు పెట్టేసి ఇప్పుడు పై వైపుకి మళ్ళించుకుంటున్నాను. పై వైపుకి మళ్ళించేసుకొని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇటువైపు నాకు కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి, స్టార్టింగ్ వచ్చేసి ఇంత ఎక్సెస్ క్లాత్ అవసరం లేదు కాబట్టి మనకి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తున్నానండి. ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఫోల్డ్ చేసానా, ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఉంటుందండి. ఇప్పుడు ఫోల్డ్ చేసే క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు లేయర్ని 1/2 ఇంచ్ కట్ చేసాము, ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి మనం కుట్టేసాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంటుంది. అది ఫోల్డ్ చేసి పై వైపున కుట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి అనమాట. చూడండి ఇటువైపున ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అంటే ఈ పై వైపున ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, డ్రెస్ క్లాత్, ఎక్కడ ఫ్రిల్స్ లేకుండా, ఓకేనా, ఎక్కడ ముడతలు పడకుండా ఉండడం కోసం పై వైపు నుంచి కుట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఇదండి. ఓకేనా, పై వైపున స్టార్టింగ్ పెట్టేసి లోపల వైపునైనా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావచ్చు.
కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి లోపల వైపు నుంచి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పై వైపు నుంచి ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా ఇంకొక లేయర్, అది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే మనకి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది, ఇది డ్రెస్ క్లాత్ ఉంది కదా, దానికి ఏ విధమైన ముడతలు రావన్నమాట. అందుకోసం అండి చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఈ క్లాత్ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చివరికి వచ్చేసరికి చూడండి బయటకు వచ్చేసి ఈ క్లాత్ ఎక్సెస్ ఉంది కదా, అదంతా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏ షేప్ ఉండదండి, స్ట్రైట్గానే వస్తుంది అనమాట. చూడండి ఈ టైప్ కలర్కి వచ్చేసి స్ట్రైట్గానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసి చివరికి వచ్చేసి ఒక రబ్ ఇచ్చేయాలి. చూడండి ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఈక్వల్గా. ఓకేనా, ఈవెన్గా ఉండాలండి. ఫోల్డ్ చేసామంటే చేసామన్నట్టు కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి పై వైపునంతా అది ఓపెన్గా ఉంది కదా ఈ కాలర్, అక్కడ వరకు కూడాను ఒక కుట్టు కుట్టేసాను అనమాట, క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు అది దాని మీదే ఇంకో కుట్టుబడి అక్కడి నుంచి చూడండి ఈ పట్టీని ఆల్రెడీ ఒక కుట్టు చివరిని వేసాం కదా, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుడుతున్నాను. గమనిస్తున్నారా? పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టడం వల్ల మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇంక ఇక్కడ కుట్టు ఊడిపోద్ది అనే డౌటే ఉండదండి. అంటే మనకి లైఫ్ వస్తుంది అనమాట డ్రెస్, అందుకోసమనండి ఈ పద్ధతి. ఇంక ఇటువైపున వచ్చేసి కాలర్కి పై వైపున ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. చూడండి లోపల వైపున ఏ విధమైన ఖర్చు కనపడదు అనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత బాగుందనేది. ఇప్పుడు చూడండి పై వైపున కూడా చూపిస్తాను. చూడండి ఫినిషింగ్ బాగుందా లేదా. మీరు క్యాన్వాస్ కావాలంటే యూస్ చేయండి. నేను వచ్చేసి ఇది ప్యాంట్ క్లాత్ థిక్గా ఉంది కాబట్టి నేను వచ్చేసి నార్మల్గానే యూస్ చేశాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్ దగ్గర ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చుకోవాలి. ఇంకా ఆల్రెడీ హ్యాండ్కి వచ్చేసి మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదా, ఇంకా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట. చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడం అండి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేయడమే. ఇక్కడ చెప్పాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, మీరు కటింగ్ చూసారు కదా, ముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కానివ్వండి, హిప్ దగ్గర కానివ్వండి వాళ్ళు లూజ్ అడిగారు కాబట్టి పెట్టానండి. లేకపోతే కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయరు. ఏంటి నడుము దగ్గర ఉండే కొలతకి. ఓకేనా, 25 ఇంచులు అన్నాం కదా, దానికి 4వ భాగానికి ఒక 30 ఇంచ్ యాడ్ చేయండి. హిప్ దగ్గర కొలత ఉంది కదా, దానికి 4వ భాగానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేయండి. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకా అప్పర్ చెస్ట్ కొలతకు వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా, అక్కడైతే 1 ఇంచ్ యాడ్ చేయాలి, కానీ నడుము దగ్గర హిప్ దగ్గర వేరే 1 ఇంచ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలు వచ్చేసి లూజ్ అడిగారు కాబట్టి నేను అంత యాడ్ చేశాను. ఓకేనండి. అంటే మీరు ఇదే పద్ధతిలో ఏమైనా స్టిచ్ చేసుకుంటారేమో, యాజ్ ఈజీగా చూసి లూజ్ వస్తుంది అనమాట కొంచెం, అందుకోసం పర్టికులర్గా చెప్తున్నానండి. చూడండి ఒక హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఈ హ్యాండ్ వరకు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టానండి. ఇంకా కట్స్ కానివ్వండి, ఇంకా మెడకి కాలర్ కుట్టేటప్పుడు మాత్రం నార్మల్గానే ఉంచాను అనమాట, ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టలేదు. చూడండి హ్యాండ్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ నుంచి గమనించండి, నిదానంగా చూపిస్తాను. ఇక్కడ 2 వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి చంక దగ్గర మార్కింగ్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసి చూడండి ఎక్కడికైతే మార్కింగ్ ఉందో చంక దగ్గర అండి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి, అంటే చంక దగ్గర వచ్చేసి ఈక్వల్గా రావాలండి. చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఈ పద్ధతి అనమాట. ఈ విధంగా ఇంకా హ్యాండ్తో మనకు పని లేదు, హ్యాండ్ మార్కింగ్ని వదిలేసేయండి. మీరు వచ్చేసి డ్రెస్కి ఫ్రంట్ బ్యాక్ చంక దగ్గర ఏ మార్కింగ్ ఉందో అక్కడికి ఈక్వల్గా పట్టుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. ఇంకా హ్యాండ్తో మనకు అనవసరం, హ్యాండ్ మార్కింగ్లో వదిలేసేయండి. ఇదే జాయిన్ చేసే పద్ధతి అయితే సైడ్ జాయిన్ చేయడం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ. ఇంకా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంతవరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి చూడండి మార్క్ చేసేసుకుంటున్నాను. చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని చూడండి. ఇక్కడ ఆల్రెడీ చంక దగ్గర పిన్ పెట్టేస్తున్నాను కదా, ఇంకా ఆ పిన్ తీసేసుకుని మనం నిదానంగా సర్దుకుంటూ ఆ ఖర్చు కూడాను పై వైపు హ్యాండ్ వైపుని చూడాలండి. చంక దగ్గర ఖర్చు ఉంది కదా, కింద వైపున పై వైపున అవి 2 కూడాను హ్యాండ్ని చూడాలన్నమాట. హ్యాండ్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకుంటేనే మనకి లుక్ బాగుంటుందండి. ఓకేనా, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట ఫినిషింగ్కి.
ఫినిషింగ్ మంచిగా ఉండడం కోసం. ఇక్కడే ఎక్కడికైతే మార్క్ చేసుకొని ఉన్నామో అక్కడే కుట్టుబడుతూ రావాలి. ఏంటి కట్స్ వరకు కూడాను సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాం కదా, అక్కడ సూది దింపేసి ఈ విధంగా రివర్స్ చేసేయాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టుబడాలండి. కట్స్ దగ్గర రబ్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి కుట్టు మీద కుట్టుబడి అక్కడి నుంచి ఒక పాదం గ్యాప్ తోటి పై వైపు కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతేగాని స్టార్టింగ్ రబ్ ఇచ్చాం కదా కట్స్ దగ్గర, అక్కడి నుంచి పాదం గ్యాప్తో కుట్టకూడదండి. ఒక 2 ఇంచెస్ వరకు ఎన్ని కుట్లు వేసినా కుట్టు మీద కుట్టు రావాలన్నమాట అక్కడ. ఇప్పుడు చూడండి 2 కుట్లు కంప్లీట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఖచ్చితంగా 3 లేదా 4 స్టిచ్చెస్ వేయండి. ఓకే, పాదం గ్యాప్ వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుందండి, లుక్ బాగుంటుంది చూడడానికి. అందుకోసం పర్టికులర్గా పాదం గ్యాప్ అని చెప్తుంటాను. చూడండి ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసరికి కుట్టు మీద కుట్టుబడి రబ్ ఇచ్చేయాలన్నమాట కట్స్ దగ్గరకు వచ్చేసి. ఓకేనా, చూడండి సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేసేయడమే. ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఉన్న ఈ దారం మొత్తం కూడాను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వైపున ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో చంక దగ్గర సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా. ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి 2 పార్ట్స్కి వచ్చేసి అలాంటి రన్నర్తో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సైడ్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి మార్క్ చేసుకున్నామో అక్కడ వచ్చేసి ఈ విధంగా ఈ రెండింటిని కలిపి పెట్టేసుకుని ఒక పిన్ పెట్టేసుకున్నాను. ఓకేనండి, ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్తో పని లేదు. చంక దగ్గర మార్కింగ్ చంక వరకు ఎక్కడికి ఉందో మనము సైడ్ జాయిన్ చేయడానికి, అంటే చంక మార్కింగ్ ఎంత అనేది ఇదే అర్థమైపోద్దండి. హ్యాండ్ని వదిలేసేయండి. ఓకేనా, సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ ఎంతో అంత మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకుని చూడండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి చంక దగ్గర పిన్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ చంక దగ్గర ఖర్చు వచ్చేసి పై వైపుకి చూసుకుంటూ రావాలి, పై వైపుకి మళ్ళించుకోవాలండి. ఓకేనా, కింద వైపున కూడాను పై వైపుకి చూస్తుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. మనం గమనించుకొని కుట్టేసుకుంటూ వెళ్తాం. ఆ ఖర్చు వచ్చేసి వెనక్కి మళ్ళీ ఉంటుంది, మన వైపుకి మళ్ళీ ఉంటుందండి. అట్లా ఉండకూడదు. చంక వైపున ఖర్చు వచ్చేసి హ్యాండ్ని చూస్తూ ఉండాలి. ఎక్కడి వరకైతే మార్క్ చేసుకున్నామో అక్కడే కుట్టుబడాలండి. ఇక్కడ చూడండి కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయాలండి. ఒక రబ్ ఇచ్చేసి సూది దింపేసి మళ్ళీ ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీదే కుట్టుబడాలి. అక్కడి నుంచి కుట్టు పక్కకి జరిగి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఆల్రెడీ ముందు కుట్టాం కదా, దానికంటే ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, అంతేనండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి, కట్స్ దగ్గర కనుక మీరు కుట్టు మీద కుట్టకుండా పాదం గ్యాప్ తోటి కట్స్ దగ్గరే కుట్టారనుకోండి, అక్కడంతా మీకు ముడత వచ్చేస్తుందండి. అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను. అక్కడ 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా ఒక 2 ఇంచెస్ కట్స్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పైకి వచ్చేసి కుట్టు మీదే కుట్టు రావాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. డ్రెస్సుకి సైడ్ కట్స్ కుట్టే విధానం అనమాట అది. చూడండి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత నేను ఏ విధంగా కట్స్ దగ్గర వచ్చేసి మెయిన్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు ఏ విధమైన ముడతలు రాకుండా, అంటే సిల్క్ క్లాత్ కూడా ఏ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. కానీ నేను ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నా అనేది గమనించండి. సిల్క్ కానీ క్రేప్ కానీ ఏ విధమైన ముడతలు రావన్నమాట ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేస్తే. మనం వచ్చేసి ఎంత క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామో అదంతా ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి ఎక్కడ కుట్టుపడుతుంది అనేది గమనించండి. స్టార్టింగ్ వచ్చేసి ఈ క్లాత్ని ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుబడాలండి, చివరిన కుట్టకూడదు అనమాట. మెయిన్ టిప్ ఇదనమాట. చూడండి ఈ క్లాత్ని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ వచ్చేసి ఈ పై వైపుకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి రివర్స్ చేయాలి అనేది గమనిస్తూ ఉండండి. క్లాత్ని వచ్చేసి మనకి కట్స్ పర్ఫెక్ట్ షేప్ ఇక్కడ ఫినిషింగ్ రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూడండి. ఇక్కడ చూడండి అప్పుడప్పుడు వచ్చేసి ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు కూడాను ఆ విధంగా పాదం ఎత్తి సర్చ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసే క్లాత్ని ఇక్కడి వరకు వచ్చేసరికి అక్కడ సూది దింపి పట్టుకోవాలండి. ఓకేనా, సూది దింపేసి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసం. ఈ సైడ్ వచ్చేసి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసాం కదా ఇప్పటి వరకును, ఇప్పుడు ఫోల్డ్ చేసే క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేసి ఈ రెండింటిని పక్కగా జరుపుకోవాలండి. దగ్గరగా జరిపినప్పుడు మనకి క్రాస్గా రాదనమాట. ఇప్పుడు వేసే కుట్టు క్రాస్గా రాదు, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి
ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తోటి నేను ఆ 2 ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ 2 క్లాత్‌ని వచ్చేసి దగ్గరగా పట్టుకొని ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడి వరకైతే మార్క్ చేసామో అక్కడ వరకు వచ్చి సూది దింపేసి మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇంక మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అంటే మనం సైడ్ కట్స్ ఫోల్డ్ చేసుకోవడానికి ఎంత క్లాత్ అయితే విడిచిపెట్టుకున్నామో ఆ క్లాత్ అంతటిని ఫోల్డ్ చేసుకొని చూడండి ఎక్కడ కుట్టుబడుతుందో అనేది చూడండి. ఇటువైపే స్టార్టింగ్ ఫోల్డ్ చేసేటప్పుడు ఇటువైపున కుట్టుకోవాలి. మళ్ళీ మీరు చివరి వైపున కుట్టాలంటే నేనైతే ఆ చివరి వైపున కుట్టేది ఈ వీడియోలో చూపించట్లేదండి. నేను వచ్చేసి ఈ విధంగానే కుడుతున్నాను కాబట్టి. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చివరి వైపున కూడా కుట్టేస్తే బాగుంటుందండి, కానీ యూనిఫామ్ కాబట్టి నేను ఒక కుట్టే వేసాను అనమాట. చివరి వైపున వేసే కుట్టు వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒరిజినల్ వైపు నుంచి స్టార్ట్ చేసి నిదానంగా కుట్టి చూడండి, మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. తర్వాత వీడియో ఇంకొక యూనిఫామ్ ఉందండి, అది వేరే కాలర్ నెక్ అనమాట. దాన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి. దాని కట్స్ కూడాను ఏ పద్ధతిలో స్టిచ్ చేస్తాను అనేది గమనిస్తూ ఉండండి. తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫినిషింగ్ బాగా వచ్చిందా లేదా. ఇక్కడ క్లాత్ ఎక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా కట్టు పెట్టేయాలండి. కట్టు పెట్టకపోతే అక్కడ ముడతలాగా వచ్చేస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. అందుకనేసి మనం ఎక్కువ ఖర్చు విడిచిపెట్టుకున్నప్పుడు సైడ్ అంతా కూడాను ఆ విధంగా గాట్లు పెట్టుకోవాలి. అది ఏ విధంగా అనేది ఇటువైపున కూడాను కట్స్ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానులేండి. చూడండి ఒకవైపున స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే పద్ధతిలో ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. సేమ్ అదే పద్ధతిలో మనము కట్స్ని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ మీద అక్కడ చూడండి అక్కడ కుట్టుబడుతుంది అని నేను చూపిస్తున్నాను అనమాట. అందుకని మీకు కనిపిస్తుందో లేదా అని మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇక్కడ కుట్టుబడాలన్నమాట. ఆ తర్వాత కావాలంటే ఇప్పుడు కుట్టాం కదా, మళ్ళీ చివరన కావాలంటే ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు అండి. అంతేగాని స్టార్టింగ్ అయితే ఈ విధంగానే కుట్టాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా చివరి వరకు కూడా వచ్చిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనేది గమనించండి. 1-2 సార్లు చూడండి, మీకే అర్థమవుతుంది. అప్పుడప్పుడు పాదం ఎత్తి క్లాత్ని సర్చ్ చేసుకోవాలండి, ఫోల్డింగ్ ఏమైనా పడుతుందా అని. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సూది దింపి పట్టేసుకుని చూడండి ఇప్పటి వరకు ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇప్పుడు ఫోల్డ్ చేసిపోయే క్లాత్ని రెండుని అటువైపుని కూడా ఫోల్డ్ చేసి ఈక్వల్గా దగ్గరికి జరుపుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 ఈక్వల్గా పట్టుకొని ఉండాలండి. ఈక్వల్గా పట్టుకోవాలి. ప్లస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు లూజ్ ఉండకూడదండి. కింద వైపున క్లాత్ని కూడా మనం సరి చూసుకోవాలి, లూజ్ ఉండకూడదు అనమాట. అక్కడికి వచ్చేసరికి సూది దింపేసి ఇంకా యథావిధిగా ఇటువైపు అంతా కూడా ఫోల్డ్ చేసి చివరి వరకు ఒక కుట్టు కుట్టేయడమేనండి. అంతే అన్నమాట. ఈ పద్ధతిలో స్టిచ్ చేస్తే మనకి ఏ విధమైన ముడతలు రావండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చాలామంది ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరిని వేస్తారు ఫస్ట్ కుట్టు, ఆ తర్వాత మళ్ళీ ఇటువైపున కుడతారనమాట. దానివల్ల చాలా వరకు కూడాను సిల్క్, క్రేప్ అట్లాంటి వాటికి ముడతలు వచ్చేస్తాయండి. మీరు కట్స్ స్టిచ్ చేయాలంటే స్టార్టింగ్ ఇటువైపే కుట్టుబడాల. ఓకేనండి, చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి కింద వైపున వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టలేదండి నేను ఇంకా. అది ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతానని చూడండి. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి, లేకపోతే మనకి బయటికి వేసుకున్నప్పుడు వచ్చేసి ముడతలు ఉంటాయండి. అందుకోసం చూడండి ఫినిషింగ్ బాగుందా లేదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది చూపిస్తున్నానండి. పై వైపున కానివ్వండి, లోపల వైపున కానివ్వండి. చూడండి ఈవెన్గా వచ్చిందా లేదా. చూడండి సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను చూడండి. వీడు వచ్చేసి కింద వైపున ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ప్యాంట్ క్లాత్ని కుట్టమని చెప్పారండి. అంటే పట్టి కుట్టాలన్నమాట మనం ఫ్రంట్ పార్ట్కి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ ఒక 2 ఫోల్డింగ్లు చేసేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఇది కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా పట్టి స్టిచ్ చేస్తాను, హ్యాండ్కి ఏ విధంగా పట్టి స్టిచ్ చేస్తాను అంటే లోపల వైపుని చూసినప్పుడు వచ్చేసి మనకి ఖర్చు కనపడదు అనమాట. ఓకేనండి, ఆ విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని కుట్టేసిన తర్వాత ఈ విధంగా 2 వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అనమాట ప్యాంట్ క్లాత్ని. అది ఏ విధంగా ప్లేస్ చేసి కుడతాననేది గమనిస్తూ ఉండండి. చూడండి ఇది వచ్చేసి లోపల వైపునండి, రాంగ్ సైడ్ వైపున పెట్టేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి.
ఈ విధంగా స్టిచ్ చేస్తే మనం లోపల వైపుకి చూసినప్పుడు వచ్చేసి ఖర్చు బయటకు కనపడదనమాట. అందుకోసం అండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసేయడమేనండి. ఇది ఆల్రెడీ హ్యాండ్ని చూపించాను కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశానండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని చూడండి లోపలికి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసేయడమేనండి. దాని తర్వాత చివరిన కూడా ఒక కుట్టేసేస్తే మనకి ఇంకా కుట్టు ఊడిపోతుంది అనమాట. ఫినిషింగ్ బాగుంటుంది, క్లాత్ కూడా లైఫ్ వచ్చేస్తుంది. అంతేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మీకు ఏమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలను అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. చూసారు కదా, మళ్ళీ కింద వైపున కూడా ఒక ఆనకుట్టు వేయాలండి. చూడండి ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. ఇక్కడండి ఈ విధంగా ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టేసుకోవడం వల్ల అంటే మనం కొంచెం క్లాత్ ఎక్కువ విడిచిపెట్టుకున్నాము, అక్కడ నడుము దగ్గర కరువు తిరుగుతుంది కదా, ఈ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ముడతలాగా వస్తుందండి వేసుకున్న తర్వాత. అది రాకూడదు అంటే ఏం చేయాలంటే అక్కడ కట్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో లేదో మీరే చెప్పాలి. చూడండి మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది మీరు చూసేసారు కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే పద్ధతిలో ఒకసారి స్టిచ్ చేసుకొని చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.